జై మీడియాకి స్వాగతం. జనవరి 2025 మేషరాశి ఫలాలు. జనవరి నెల మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఈ నెలలో కొన్ని ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వగా, కొన్ని ప్రత్యర్థులు లేదా ఆటంకాల కారణంగా నిరాశకు గురి చేయవచ్చు. ఈ నెలలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు కలిగే అవకాశం ఉన్నందున ఆహార నియమాలను పాటించటం మంచిది. మసాలా పదార్థాలు మరియు తేలికపాటి, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలను మానుకోవడం వల్ల సమస్యల్ని నియంత్రించవచ్చు. ప్రయాణాల వల్ల అలసట మరియు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గృహంలో అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. ఇది కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగించవచ్చు. అయినప్పటికీ 18వ తేదీ తరువాత కొంత ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు, తద్వారా ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల సాధించవచ్చు. జూదం లేదా ఊహా పనులలో భాగస్వామ్యం అవ్వడం వల్ల నష్టాలు పొందే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. ఈ మాసంలో నష్టాలను నివారించేందుకు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రయత్నాలు ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనివల్ల నిరాశ ఎదురవుతుందని భావించవచ్చు. ఏ పనినైనా చేయడం ముందు ఆలోచనతో మరియు క్రమశిక్షణతో వ్యవహరించాలి. కొత్త అవకాశాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వగలవు, ముఖ్యంగా 18వ తేదీ తరువాత. ఈ కాలంలో మీరు కొత్త పనుల కోసం చేసే ప్రయత్నాల్లో విజయం సాధించవచ్చు. కుటుంబంలో సొంత మనుష్యులతో విరోధాలు మరియు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వాటిని సహనంతో పరిష్కరించడం అవసరం. ఇతరులతో మీ మంచి సంబంధాలను కాపాడుకోవడం కోసం మంచి మాటలు మాట్లాడడం చాలా ముఖ్యం. మాసాంతంలో కుటుంబ సంబంధాలు కొంత మెరుగుపడతాయి మరియు మీకు సాంత్వనను అందిస్తాయి. ఈ నెలలో కొన్ని ప్రయాసతో కూడిన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వీటి వల్ల మీరు శారీరకంగా అలసిపోవడం లేదా ఆర్థిక ఖర్చులు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొనవచ్చు. ప్రయాణాలను అవసరమైతే మాత్రమే చేయాలి. ఈ నెల చివరి రోజులు కొంత శాంతి మరియు సౌఖ్యం అనుభవించగలుగుతారు. కొత్త పనులు మరియు ఆదాయ మార్గాలు సానుకూలంగా ఉంటాయి. ఈ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు ఓం రుద్రాయ నమః అని 21 సార్లు జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.